అందుకే నా మొక్కు తీర్చుకుంటాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత కష్టమైనా ఈ కొబ్బరికాయలన్నీ నేనే కొడతాను. నాలా భాయ్, తీసుకో. 71 72 83 దీంతో 85 91 ప్రియా 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 ఏమైంది ప్రియా 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 అంబులెన్స్ ఏంటి భగవంతుడా ఇలా జరిగింది? నీ మొక్కు తీర్చుకుందామని వచ్చిన ప్రియకి ఎంత కష్టం వచ్చిందేంటి స్వామి? తులసి జీవితాన్ని ఆపద నుండి కాపాడావని ఆనందించే సమయానికి ప్రియని ఆపదలోకి నెట్టేశావేంటి స్వామి? ప్రియకి ఏం కాకుండా చూడు స్వామి, చూడు. ఏంటి బావా, ప్రియకేమైంది? దేవుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంది బావా. అది తీర్చుకుందామని గుడికెళ్ళాం బావా. అక్కడ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత కష్టమైనా ఈ కొబ్బరికాయలన్నీ నేనే కొడతాను. ఏ కోరిక మొక్కిందో
ఏ కోరిక నెరవేరిందని మొక్కు తీర్చాలని వెళ్ళిందో. ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కోరికలు వాళ్ళవి. ఇప్పుడు ఆ వివరాలన్నీ నీకు అవసరమా? మేమంతా అవతల మనిషికి ఏమైందో తెలియక అందరూ టెన్షన్ పడుతుంటే ఏ కోరిక మొక్కు అంటూ అర్థం లేకుండా మాట్లాడతావేంటి? అసలు ఎప్పుడు ఏమడగాలో తెలీదా నీకు? అడగడంలో తప్పే ఉందండి. తప్పు కాకపోతే ఇంకేంటి? ఏదైనా అడగడానికి సమయం, సందర్భం ఉంటుంది. నేనేమన్నాను ఇప్పుడు? నాన్న ఏంటిది? మనం హాస్పిటల్లో ఉన్నాం, ఇది ఇల్లు కాదు. అందరూ చూస్తున్నారు నాన్న, ఇంకా ఆపండి. అవతల అత్తయ్య పరిస్థితి తెలిసి కూడా ఇలా గొడవ పడితే ఎలా? ఎవర్రా గొడవలు పడేది? నేనన్న దాంట్లో తప్పే అని చెప్పు. మీ నాన్నే అనవసరంగా నేనేదో అన్నానని అరుస్తున్నారు. అక్కడికి వాళ్ళ చెల్లెలికి పరిస్థితి రావడానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా అని నేను అన్నానా? మీరన్నది అలాగే ఉంది. ఎప్పుడు నువ్వే కదా అనేది. మావయ్య మావయ్య అత్తయ్య ప్లీజ్ ఆపండి. టెన్షన్ పడకు సాంబయ్య. సాంబయ్య అమ్మ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ ఏమైనా చెప్పారా? లేదమ్మా, డాక్టరు లోపలేవో టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా బయటికి రాలేదు. సాంబయ్య నువ్వేం టెన్షన్ పడకు, ప్రియాకేం కాదు. పేషెంట్ తాలూకా మీరేనా? చెప్పండి డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది? డాక్టర్, నా చెల్లెలకి ఎలా ఉంది? ఒకరు భార్య అంటున్నారు, ఒకరు చెల్లెలు అంటున్నారు, కానీ ఆవిడ విషయంలో మీరింత అజాగ్రత్తగా ఉన్నారేంటి? ఆవిడకి ఇదివరకే హెల్త్ ప్రాబ్లం ఉంది. అలాంటప్పుడు మీరు తన ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే ఎలా? అసలేమైంది డాక్టర్? అసలేంటి తన ప్రాబ్లం? సారీ టు సే, ఆవిడ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు? అవునమ్మా, ఆవిడకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆవిడ 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి. అందులో ఒక కిడ్నీ అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంకొక కిడ్నీ అయితే మోర్ దెన్ 60% డ్యామేజ్ అయింది.
వీలైనంత త్వరగా ఆవిడకి కిడ్నీ రీప్లేస్మెంట్ చేయాలి. ఆలస్యమైతే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. కిడ్నీ రీప్లేస్మెంటా? డాక్టర్, నా కిడ్నీ తనకు పనికొస్తుందేమో ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నేను తన కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. చాలే ఆగండి. మీరు కిడ్నీ ఇస్తానని ముందుకెళ్తే నేను ఒప్పుకుంటాననుకుంటున్నారా? మీ గుండెలో బుల్లెట్ దిగిన సంగతి మర్చిపోయి కిడ్నీ దానం చేస్తానంటారేంటి? మీరు కూడా ప్రమాదాన్ని గుండెల్లోనే పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. మీకెప్పుడు ఏమవుతుందోనని క్షణక్షణం భయపడుతూ బతుకుతున్నావు. మీరు కిడ్నీ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అదేంటి, ప్రియా ఏమైనా పరాయిదా? అది నా చెల్లెలేగా. అది చూడండి, మీరిక్కడ గొడవలు పడి ఆలస్యం చేయకండి. అయినా తను మీ తోడపుట్టిన చెల్లెలు అయ్యుండొచ్చు. అంత మాత్రాన మీ కిడ్నీ తనకు సెట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. మీ కిడ్నీ అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అదే తనకి పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి. తోడబుట్టిన వాళ్ళకంటే రక్తం పంచుకుని పుట్టిన పిల్లలైతే కిడ్నీ కరెక్ట్గా సెట్ అవుతుంది. అలా తనకి పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి. టెస్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. నిజం ఇప్పుడైనా చెప్పేయాలి. డాక్టర్, తన కన్నబిడ్డ లేరండి. తనకి కన్నబిడ్డలు ఎవరూ లేరు. భగవంతుడు మమ్మల్ని చిన్నచూపు చూశాడు. మాకు సంతానం కలగలేదు డాక్టర్. ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు? ఈవిడకి వేరే హాస్పిటల్లో బిడ్డ పుట్టినప్పుడు నేనున్నాను కదా. అయితే వీలైనంత త్వరగా కిడ్నీ దాతను చూసుకోండి. తనకు ఆలస్యం చేయకుండా కిడ్నీ రీప్లేస్మెంట్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంది. లేకపోతే బ్రతికే హోప్స్ తక్కువ. వేరే అవకాశం ఇంకేం లేదా డాక్టర్? నేను చెప్పిందే మార్గం. కిడ్నీ రీప్లేస్మెంట్ చేయడం తప్పితే మరో దారి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, తనకి కిడ్నీ రీప్లేస్మెంట్ చేసినంత మాత్రాన ఇదివరకు ఉన్నంత హెల్దీగా ఉంటారనే గ్యారంటీ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పట్లాగే ఆరోగ్యం గురించి కేర్ తీసుకోకపోతే నేను చేసిందంతా వృధా అయిపోతుంది. తులసి, ఊరుకో.
తులసి ఊరుకో, తులసి ఊరుకో. ఊరుకో తులసి, ఎమోషనల్ అవ్వకో. ఎమోషన్ కాక ఏంటి ఆదిత్య? తనకి భగవంతుడు సంతానం ఇవ్వలేదు, కానీ ప్రియ నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. తన గుండెల్లో స్థానం ఇచ్చింది, నన్ను చాలా కష్టపడి పెంచిందిరా. ఈరోజు ప్రియ ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను నిస్సహాయురాలుగా నిలబడి చూడాల్సి వస్తోంది. నా రక్తం అంతా ఇచ్చి ప్రియని కాపాడగలను అంటే నా ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బొట్టు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కన్న తల్లి రుణం తీర్చుకోలేమో అంటారు. ప్రియ నా కన్న తల్లి లాంటిదే. ప్రియ నా మీద చూపించిన కొండంత ప్రేమకి నేను తనకి అనువంత సాయం కూడా చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నానే. అచ్చా, నా జీవితం వ్యర్థం అనిపిస్తోంది ఆదిత్య. ఎలా నా ప్రియని బతికించుకోవాలి? ఎలా సాంబయ్య? అయ్యో భగవంతుడా, ఊరుకోమా, తనకేం కాదు. నేను అత్తయ్య కన్న కొడుకునైనా బాగుండేది. నా కిడ్నీ ఇచ్చి తన ప్రాణాల్ని కాపాడుకునేవాణ్ణి. భగవంతుడా, నాకేంటి పరిస్థితి? కన్న కొడుకు ఉండి కూడా సంతానం లేదని చెప్పుకునే పరిస్థితికి తెచ్చావు. ప్రియని బతికించుకునే అవకాశం ఉండి కూడా చేతులా వదులుకోవాల్సి వస్తోంది. ఈ గండం నుంచి నువ్వు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు స్వామి, ఎవరూ కాపాడలేరు. నెమ్మదిగా లేవండి. థ్యాంక్స్ అండి. మా వాళ్ళు బయట ఉన్నారు. డాక్టర్ గారు మీరు స్పృహలోకి వచ్చే వరకు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్నారు. అందుకే ఎవరిని లోపలికి పంపించలేదు. ఇప్పుడు మీకెలా ఉంది? కొంచెం పర్వాలేదు. అన్నట్టు నన్ను గుర్తుపట్టారా? క్షమించండి, ఎక్కడో కలిసే ఉంటాను, కానీ గుర్తు రావడం లేదు. అదేనమ్మా, 25 సంవత్సరాల క్రితం నీకు డెలివరీ అయినప్పుడు అక్కడ నేను కూడా ఉన్నాను. అప్పుడు వేరే హాస్పిటల్లో నర్సుగా చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. అదేం యాదృచ్ఛికమో, అక్కడ డెలివరీ అయిన వాళ్ళని మళ్ళీ నేను ఇప్పటి వరకు చూసే అవకాశమే రాలేదు. 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం డెలివరీ అయిన వాళ్ళు కూడా నాకు కనిపించలేదు. 25 ఏళ్ల క్రితం డెలివరీ అయిన మీరు కనిపించారు.
కానీ నాకు విషయం అర్థం కావడం లేదు. అప్పుడు మీకు ఒక మగబిడ్డ పుట్టాడు. పుట్టగానే ఆ బాబుని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చారు. కానీ బయట డాక్టర్ గారు మీకు సంతానం ఎవరు అని అడిగితే అసలు అసలు మాకు పిల్లలే పుట్టలేదంటున్నారు. పిల్లలు పుట్టినా కూడా మీ భర్త ఎందుకు అలా అబద్ధం చెప్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మీకు మీ భర్తకి ఏమైనా గొడవలున్నాయా అమ్మా? ఎందుకంటే కన్నబిడ్డ ఉన్నా కూడా పిల్లలే లేరని అబద్ధం చెప్తుంటే అనుమానం వచ్చింది.